వెల్కమ్ టు ఐబీటీవీ. అంబేద్కర్ కోనసీమ జిల్లా వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం గత 31 రోజుల్లో 1.32 కోట్ల హుండీ ఆదాయాన్ని రాబట్టింది. ప్రధాన హుండీతో పాటు అన్నదాన ప్రసాద హుండీ ద్వారా ఈ రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. భక్తుల తాకిడి రోజురోజుకు పెరగడం వల్ల మొక్కుబడులు భారీగా పెరుగుతున్నాయి. ఒక భక్తురాలు 104 గ్రాముల బంగారాన్ని నిలువు దోపిడీ ద్వారా స్వామివారికి సమర్పించగా ఇతర భక్తుల నుంచి మరో 8 గ్రాముల బంగారం వచ్చి మొత్తం 112 గ్రాముల బంగారం సమర్పించబడింది. అదనంగా 980 గ్రాముల వెండి, 64 విదేశీ కరెన్సీ నోట్లు కూడా హుండీలో లభించాయి. ఆలయ హుండీ లెక్కింపును ఉప కమిషనర్ నల్లం సూర్యచక్రధర్రావు పర్యవేక్షించగా దేవాదాయ శాఖ అధికారులు కిరణ్, నరేంద్ర ప్రసాద్, అర్చకులు, గ్రామస్తులు, సేవకులు పాల్గొన్నారు. భక్తుల నమ్మకానికి నిదర్శనంగా వెంకన్న ఆదాయం కొత్త మైలురాయికి చేరుకుంది. ప్రతి ఒక్కరు శబ్దం పాటించి స్వామివారి శ్రీవారి సేవ చేయవలసింది వచ్చాను. అసలు మాట్లాడుకోకుండా సేవ చేయండి, స్వామివారి అనుగ్రహం పొందండి. ఓం నమో వెంకటేశ్వర. Anak dia aja. Udah. Sudah? Ada. Berani. ఓం నమో వెంకటేశాయ నమః. వాడపల్లి క్షేత్రంలో వేయించేస్తున్న స్వయంభూ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ రోజున హుండీలు లెక్కించగా 31 రోజులకు గాను 1,32,04,170 రూపాయలు రావడం జరిగింది. ఇందులో ఆలయ ప్రధాన హుండీల ద్వారా 1,11,60,745 రూపాయలు, అన్నప్రసాదం హుండీల ద్వారా 20,43,430 వెరసి 1,32,04,770 రూపాయలుగా రావడం జరిగింది. ఓ భక్తురాలు నిల్లు దోపిడీ ద్వారా వచ్చిన బంగారం 104 గ్రాములతో సహా కలిపి మొత్తం 112 గ్రాములు, వెండి 980 గ్రాములు రావడం జరిగింది. ఇది కాకుండా 64 విదేశీ కరెన్సీ కూడా రావడం జరిగింది. ఇందులో తనిఖీదారు వారు రాజమండ్రి, కిరణ్ సెకండ్ రేడియో, గోపాలపురం, బి నరేంద్ర థర్డ్ రేడియో, అర్చక స్వాములు, గ్రామస్తులు, పత్రికా ప్రతినిధులు, పోలీసులు, శ్రీవారి సేవకులు, కెనరా బ్యాంక్ రావులపాలెం వారు అందులో పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ నమః.